నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వేల్పూర్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. బర్దీపూర్లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. కమ్మర్పల్లి కేసీఆర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ నోటీసుల పేరుతో ప్రభుత్వం అధికారులతో కలిసి బెదిరింపులకు పాల్పడడం సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి వేల్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అక్రమ కేసులను ఖండిస్తూ వేల్పూర్లో పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం రైతు బంధు, రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వం పోలీసులతో 40 మందిపై కేసులు అక్రమంగా బనాయించి నోటీసుల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని, ప్రజాస్వామ్యంలో నిరసన ప్రదర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి అక్రమ కేసులు బనాయించడం సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని, లేదంటే తగిన గుణపాఠం ప్రజలే చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా మీద కేసులు పెడతా ఉన్నారు, జైళ్లలో వేస్తామంట. ఈ రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చింది వాస్తవం కాదా? అయ్యా, నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నావు. బాల్కొండ నియోజకవర్గంలో 53,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది. కేవలం 22,000 మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా 30,000 మందికి రుణమాఫీ కావాలి అని చెప్పి నేను ధర్నా చేస్తే 32 మంది మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ రైతు బంధు 5 సార్లకు 2 సార్లు మొత్తం ఎగ్గొట్టినావు, ఒకసారి సగం ఇచ్చినావు, మొత్తం క్లియర్ గా ఇచ్చింది ఒకటేసారి ఇచ్చినావు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధు మా ప్రభు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. కేసీఆర్ కరోనా ఉన్నప్పుడు కూడా రైతు బంధు టంచన్ గా క్యాలెండర్ ఎట్లుంటుందో ఆ క్యాలెండర్ ప్రకారం రైతు బంధు పంపించినాడు. నువ్వు రైతు బంధు ఎగ్గొడతా ఉన్నావు. ఎగ్గొట్టిన రైతు బంధు ఈ స్వామి ఇగో ఈ సీజన్ రైతు బంధు కూడా సంక్రాంతికి ఇస్తా అన్నాడు. తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక అన్నాడు. సంక్రాంతి అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, నాట్లు పడ్డాయి, పొట్టకొస్తున్నాయి. ఇప్పుడు వరి ఇప్పటికీ రైతు బంధు లేదు. రైతు బంధు ఇవ్వయ్యా అంటే రైతుల పక్షాన మేము ధర్నా చేస్తే ఇవాళ మా మీద కేసులు పెట్టి ఇవాళ వేల్పూర్ పోలీస్ స్టేషన్ లో పిలిపించినారు. 500 వడ్ల బోనస్ అన్నావు, తర్వాత మాట మార్చి దొడ్డు వడ్లకు కాదు ఓన్లీ సన్న వడ్లకే అన్నావు. పోనీ సన్న వడ్లకన్నా ఇస్తున్నావా అంటే ఒక సీజన్ ఇస్తే ఒక సీజన్ లేదు. ఇప్పటికి 3 సీజన్లు ఎగ్గొట్టినావు వడ్ల బోనస్ ఇవ్వయ్యా అంటే మమ్మల్ని వడ్ల బోనస్ ఇవ్వమని అడుగుతావా అని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద కేసులు పెట్టు అని చెప్పి ప్రశాంత్ రెడ్డి మీద కేసులు పెట్టి నా మీద, మా కార్యకర్తల మీద, రైతుల మీద ఇవాళ కేసులు పెట్టి వేల్పూర్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళు పిలిపించినారు మమ్మల్ని. ఇది ఎక్కడ అన్యాయం అంటా ఉన్నాం. అయ్యా, యూరియా చక్క వస్తలేదు, ఆ యాపులు పెట్టి షాపులలో ఇవ్వాల్సినటువంటి యూరియాని యాపులు పెట్టి సతాయిస్తున్నారు రైతుల్ని. స్మార్ట్ ఫోన్లు ఉండవు రైతుల దగ్గర, చదువు రాదు రైతులకు, ఆ యాపులు ఎట్లా వాడతారు? మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో ఆయనకు పైసలు ఇచ్చి చెప్తే మందు సంచులు తీసుకుపోయి పొలం కాడ పడేసిపోవు. మరి వాళ్ళ యాపులు ఎందుకు వస్తున్నాయి? ఈ యూరియా కొరత ఎందుకు వస్తున్నది? యూరియా చక్కగా ఇవ్వయా స్వామి అని ముఖ్యమంత్రిని అడిగితే యూరియా ఇవ్వమని అడుగుతావా మమ్మల్ని? 2 లక్షల రుణమాఫీ చేయమని అడుగుతావా మమ్మల్ని? రైతు బంధు ఇవ్వమని అడుగుతావా మమ్మల్ని? 500 వడ్ల బోనస్ అని అడుగుతావా మమ్మల్ని అని చెప్పి ఇవాళ బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మంది రైతుల్ని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని 32 మంది మీద అక్షరాల ఒకటేసారి ఇవాళ కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచి వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నీకు సూటిగా చెప్తా ఉన్నా, ఇటువంటి నువ్వు 100 కేసులు పెట్టినా సరే మా ఇంటిక మందం కూడా ఏం కాదు. మాకు రైతుల కోసం పోరాటం ఆపం. నీ కేసులకు బెదరం. నువ్వెన్ని కేసులు పెట్టినా రైతులకు నువ్వు చేయవలసినటువంటి మేము రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం, నీ వెంట పడుతూనే ఉంటాం రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో నూతన మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి, వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం అభినందనీయమని, ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకుని లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయడం ఆశించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సైఫ్, భూపేందర్, నాయకులు ప్రసాద్, విజయ్, రవి, అజ్జు, దామోదర్, సంతోష్, చిట్టి, వాసు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి చెత్త చెదారాలు తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట నినాదంతో 43 వారాలుగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు నిశాంత్, ప్రశాంత్, రాజ్ కుమార్, భోజన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. కాలనీవాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం హనుమాన్ ఆలయంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్మన్ గోనె లహరి, వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి, 29వ వార్డు కౌన్సిలర్ తిరుమల సుమన్లను ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముద్రా సంఘం సభ్యులు మాట్లాడుతూ నూతన పాలకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పట్టణ సమస్యలపై దృష్టి సారించాలని, అదేవిధంగా పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే మరియు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హాజరై విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్ముల విగ్రహాలను గ్రామంలో ప్రతిష్ఠించుకుంటే మహాత్ముల భావజాలాలలో మదిలో మిగులుతాయని, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు అమోఘమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే దేశాభివృద్ధి, ప్రాంతాభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్కరూ బాగా చదివి మేధావులు కావాలని, చదువు వలననే అభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్కరూ మహాత్ములను ఆదర్శంగా తీసుకొని తన జీవన శైలిని మర్చుకోవాలని, మహాత్ముల అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. బర్దీపూర్ గ్రామంలో ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని, ఇండ్ల స్థలాలు లేని వారికి 70 గజాల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తామని అన్నారు. అనంతరం దళిత సంఘ నాయకులు డాక్టర్ భూపత్ రెడ్డిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. చదువుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అన్నదే వాళ్ళిద్దరు ఒక సిద్ధాంతం. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం నిజంగానే అంటే ఇప్పుడు వాళ్ళని నివాళులు అర్పించుడు, వాళ్ళను దండలేసుడు కాదు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అమలు పరిచినప్పుడే మనం వాళ్ళకి నిజమైన నివాళులు అర్పించడం అవుతాం. ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే నేను చెప్పాను, ఇవాళ మనము సామాజిక న్యాయం అని అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ అధ్యక్షుడు ఒక దళిత బిడ్డ ఖార్గే గారు, ఇవాళ మనకు తెలంగాణలో మన అసెంబ్లీకి స్పీకర్ ఎవరు ఉన్నారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక దళిత బిడ్డ ఉన్నారు. ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు ఎవరు ఉన్నారు, ఒక దళిత బిడ్డ బట్టి విక్రమార్క. ఇవాళ మనకు ఆరోగ్య శాఖ మంత్రి ఒక దళిత బిడ్డ ఉన్నారు. మన తెలంగాణ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రం ఇంత పెద్ద పదవులు ఇచ్చి ఇంత ప్రాముఖ్యత ఇచ్చినటువంటి గవర్నమెంట్ అయితే ఎక్కడ లేదు. ఇవాళ మీకు ఇండ్లు ఇచ్చినా, భూములు ఇచ్చినా, మరి రిజర్వేషన్ ఇచ్చినా అంతా కూడా రాజ్యాంగబద్ధమైనప్పటికీ మరి అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే దళిత పీడిత సమాజంలో కలిసినే ఇవాళ ముందుకు పోతా ఉన్నాయి. రోడ్స్ అడిగిండు, ఇక్కడ ఈ రోడ్స్ కూడా కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని టెక్నికల్ రీజన్స్ డిలే అయింది. ఒక కాంట్రాక్టర్ పారిపోయి ఆయన ఏదో ఆరోగ్యం బాగలేక అది క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టాలంటే ఇబ్బంది అయింది. సో ఇవన్నీ చిన్న ఒకటి బ్రిడ్జ్ అడుగుతా ఉన్నారు. బ్రిడ్జ్ సరే ఇవన్నీ అయిపోతాయి, ఇబ్బంది లేదు, కొంచెం కొద్దిగా టైం పడుతుంది కానీ అయిపోతాయి. అది కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా ఇలా చెప్తాం, మీకు అందరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ఇస్తాం. 3500 ఇండ్లు వచ్చినాయి. దాంట్లో మనకు 170 గ్రామాలు ఉన్నాయి. సో అందరు కూడా మన వాళ్ళే కాబట్టి అందరిగా మంచిగా మేము ఊరికి కొన్ని ఇచ్చినాం. ఇంకా ఎక్కువ లేవు, 40-50 ఇండ్లే కావాలన్నా మీకు అందరు కూడా 100% రెండో విడత మీకు ఇస్తాం. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ స్మార్ట్ స్కూల్ విద్యార్థులు హైదరాబాద్లోని ఓషియన్ పార్కును విహారయాత్రలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పోహర్ అంబిక మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు విహారయాత్రలు ఎంతో అవసరమని అన్నారు. అనంతరం విద్యార్థులు ఓషియన్ పార్క్లో ఆనందంగా గడిపారు. ఈ విహారయాత్రలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మున్నూరు కాపు కౌన్సిలర్లు మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం మున్నూరు కాపు యువత రాజకీయాల్లోకి రావాలని, పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని జారవిడ్చుకున్నామని, మున్నూరు కాపు నేతలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మున్నూరు కాపు నేతలు పోటీ చేసి గెలుపొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన కౌన్సిలర్లు యామాద్రి కవిత భాస్కర్, సడాక్ వినోద్, నవీన్, నీలిమా, హనుమాన్లు, మల్లయ్య, రాణి సుమన్, పోచంపాడ్ శ్రీనివాస్, మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు శేఖర్, శాశ్వత అధ్యక్షుడు దేవీదాస్, గౌరవ అధ్యక్షుడు సాయన్న, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు జలంధర్, నర్సయ్య, దేవన్న తదితరులు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నాయని, కార్మికుల హక్కుల పరిరక్షణకు బలమైన పోరాటాలు నిర్మిద్దామని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సూర్యం, పద్మ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సూర్యం, పద్మ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, కార్మికులకు సరైన వేతనాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే కార్మికులకు వేతనాలు సకాలంలో ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం నూతన లేబర్ కోడ్లను అమలు చేసి కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని, కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేట్ కంపెనీల కోసమే పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులంతా సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షుడు సత్యమ్మ, ప్రకాష్, సహాయ కార్యదర్శి అనీష్, కోశాధికారి అరవింద్, జిల్లా డివిజన్ నాయకులు తదితరులు ఉన్నారు. ఈరోజు ఒక యాప్ సృష్టించి ఆ యాప్ ద్వారా మీరు అందులో అన్ని రంగాలలో ఉన్నటువంటి అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులని టైం స్కేలు, పార్ట్ టైము, అన్ని రకాల ఉద్యోగులు అందులో నమోదు చేస్తే మాత్రమే మీకు జీతాలు చెల్లించబడతాయని చెప్పి ఒక యాప్ను సృష్టించారు. ఈ దెబ్బతో అనేక మంది కార్మికులని తొలగించే ప్రక్రియకు కూడా ఒక విధంగా ఒక ప్రమాదకరమైన పరిస్థితి కార్మిక వర్గం ఉంది అనే విషయాన్ని కూడా గుర్తించాలి. ఒకవైపు ఏజెన్సీల దోపిడీ కార్మికుల మీద పెరిగింది అని చెబుతూనే మరొక వైపు ప్రభుత్వము ఇంకొక రకమైన తొలగింపులకు చర్యలు చేపడుతుంది అనే అనుమానాలకు తెలియజేస్తున్నాం. ఇంకొక వైపు ఈరోజు కేంద్ర ప్రభుత్వము అమెరికాతో చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందాలలో నిన్న ఈరోజు కంటిన్యూస్గా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఒకవైపు సుంకాలు తగ్గిస్తున్నానని అమెరికన్ సుప్రీంకోర్టు మేము సుంకాలు అంత విధించడానికి వీలు లేదు, ప్రెసిడెంట్కి 18%, 20%, 30% విధించడానికి వేతనాలు విడుదల చేయడము, కనీసం వేతనాలు విడుదల చేసి కార్మిక వర్గాన్ని ఆదుకోవడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఆగడాలు అరికట్టాలని, సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉండే మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి నడ్డి విరిచాడు. కనుక కార్మిక వర్గ హక్కులు హరించే చర్యల్లో భాగంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఆ 4 లేబర్ కోడ్లు అత్యంత ప్రమాదకరంగా ఈనాడు కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా మారబోయి ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ భవిష్యత్తు కార్యాచరణ తీసుకుని ఉద్యమించడానికి కోరుకుంటుంది. ఈ ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా సుమారు 30 కోట్ల కార్మిక వర్గం ఈ సమ్మెలో మమేకమయ్యారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓపెన్ ఇంటర్ ఎస్ఎస్సి పరీక్షలను నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన సార్వత్రిక ఇంటర్ మరియు ఎస్ఎస్సి పరీక్షలకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన బేస్ లైన్ పరీక్షల్లో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారని కోఆర్డినేటర్ సాయన్న తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షలు నిర్వహించామని, పెద్ద సంఖ్యలో హాజరు కావడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ స్కూల్ సార్వత్రిక విద్య దీనిపైన మన జిల్లా విద్యాశాధికారి డిఓ గారి ఆదేశాల మేరకు బాల్కొండ మండల్ జడ్పిహెచ్ఎస్ కిసాన్ నగర్ పాఠశాలలో ఓపెన్ ఇంటర్ మరియు ఓపెన్ ఎస్ఎస్సి విద్యార్థులకు ఆన్లైన్ బేస్ లైన్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఇప్పుడే మాకు ఉదయం పేపర్ క్యూఆర్ కోడ్స్ జిల్లా శాఖ నుంచి విద్యాశాఖ అధికారి గారి నుంచి రావడం జరిగింది. ఉదయం వాటిని విద్యార్థులందరికీ కూడా మా సెంటర్లో ఎస్ఎస్సి విద్యార్థులు, ఓపెన్ ఎస్ఎస్సి విద్యార్థులు 151, మరి అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు 166 మంది విద్యార్థులు కలరు. వారందరికీ కూడా ఈరోజు బేస్ లైన్ టెస్ట్ మా జడ్పిహెచ్ఎస్ కిసాన్ నగర్ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి చాలామంది విద్యార్థులు కూడా
హాజరై ఇట్టి ఎగ్జామ్ను వారి ఫోన్లలో ఆన్లైన్ ద్వారా, ఇది బేస్లైన్ టెస్ట్ అనేది మన రెగ్యులర్ విద్యార్థులకేమో పేపర్ ద్వారా ఉంటుండే, కానీ ఇది విద్యార్థుల యొక్క ఫోన్లలో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కావున దీని మీద మంచి స్పందన జరిగి విద్యార్థులందరూ మా దగ్గర రెగ్యులర్గా క్లాసెస్ కూడా రావడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కూడా మొత్తం 90% మంది విద్యార్థులు ఎగ్జామ్లో ఈరోజు హాజరైనారు. మరి వారికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ హాజరైనందుకు మా జడ్పీహెచ్ఎస్ కిసాన్ నగర్ పాఠశాల తరపున వారి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. లంకంపల్లి గ్రామానికి చెందిన యువకుడు పస్కరాజు జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ గుండెపోటుతో దురదృష్టవశాత్తు మరణించాడు. ఇంటి పెద్దను కోల్పోయి తీవ్ర ఆర్థిక మానసిక కష్టాల్లో ఉన్న వారి కుటుంబానికి మండల సర్పంచ్ల ఫోరం తరపున 18,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి పరామర్శించారు. వారి దయనీయ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన అనంతరం ఆ కుటుంబానికి శాశ్వత సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో షేర్వాల్ టెక్నాలజీ సంస్థతో చర్చించి సుమారు 6 లక్షల వ్యయంతో లబ్ధిదారు వంతు ₹1,00,000 నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరం నుంచి చెల్లించి షేర్వాల్ టెక్నాలజీస్ మోడల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి అందజేయాలని నందిపేట మండల సర్పంచ్ల ఫోరం నిర్ణయించారు. ఒక పేద కుటుంబానికి కేవలం తాత్కాలిక సహాయం కాకుండా భవిష్యత్తు భరోసా కల్పించాలనే సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని ఈ సందర్భంగా లక్కంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లపల్లి సంతోష్ గౌడ్ గ్రామ ప్రజల తరపున నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సిలిండర్ లింగం, ప్రతినిధులు ధర్మన్న, మురళి, శ్రీకాంత్, సుధాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లక్కంపల్లి గ్రామానికి రావడం జరిగింది. నందిపేట సర్పంచ్ల ఫోరం తరఫున ఈ పస్కరాజ్ అనే యువకుడు గల్ఫ్లో పోయి అకాల మరణం చెందింది కాబట్టి మన సర్పంచ్ లక్కంపల్లి సర్పంచ్ చెప్పగానే మా అందరి సర్పంచులు స్పందించి ధనవంతులు తోచిన సాయంగా ఇచ్చి 17,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు పరిస్థితి చూసి మేమే చెల్లించిపోయి ఇందిరమ్మ మోడల్ ఏదైతుందో అది మేమే కట్టిస్తాం. మా తరఫు నుంచి అందరం సర్పంచులు ఇస్తామని అందరం మేము చెప్పగానే లక్కంపల్లి మన బాదున సర్పంచ్ చిన్న విలేజ్ అయినా అన్న నాంతకు 10,000 ఇస్తున్నాడు. అట్లాగే మిగతా వాళ్ళందరం కలిసి వాళ్ళు ₹1 లేకుండా మోడల్ హౌస్ నిర్మించి మా సర్పంచుల ఫోరం తరఫున వారికి అందజేస్తాం. మాటకు విలువిచ్చి మా గ్రామానికి చెందిన యువకుడు వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కలిసి పరామర్శించి 17,000 రూపాయలు వాళ్ళ అమ్మకు అందియడం జరిగింది. మరి నేను కోరగానే ఈ విషయానికి స్పందించి మా సర్పంచులందరం కుటుంబంగా ఒక ఐక్యత చాటి వాళ్ళు ముందుకు రావడం అనేది గర్వించదగ్గ విషయం. మానవత్వం పరిమళించింది. ఎందరో ముందుకొచ్చి వాళ్ళకి తోచిన కాడికి ఆ కుటుంబానికి సాయం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంగా మా ఫోరం ప్రెసిడెంట్ గారు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ నిర్మిస్తున్నారో వాళ్ళ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మనం చందాలేసి మనందరం కూడా ఒక తాటిపై నిల్చొని చందాలేసి సర్పంచ్ల ఫోరం తరఫున బాగున్న సర్పంచ్ గారు కూడా ఈ సందర్భంగా 10,000 రూపాయలు తన వంతుగా ఇందిరమ్మ ఇల్లుకు సాయం చేస్తానని ప్రకటించడం గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా నందిపేట మండల సర్పంచ్ ఫోరంలందరికీ కూడా ఫోరం సభ్యులందరికీ మండల సర్పంచులందరికీ కూడా అన్ని గ్రామాల సర్పంచులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నందిపేట్ నవోదయ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాలుగా వివిధ దశల్లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా ఒకే చోట చేరి ఆనందాన్ని పంచుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి వాతావరణం నెలకొంది. చదువు చెప్పిన గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాలు, పుష్పగుచ్చాలతో సన్మానించి గౌరవించారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థుల మధ్య స్నేహబంధాలను మరింత బలపరిచింది. సమాజానికి సేవ చేయాలని, పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని వారు సంకల్పం వ్యక్తం చేశారు. కమర్పల్లి మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీకి చెందిన ఎర్రోల లస్మయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం కమ్మర్పల్లి మండల కేంద్రంలోని లస్మయ్య తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై కమ్మర్పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి తన నివాసమైన కేసీఆర్ కాలనీకి వస్తుండగా మార్గమధ్యమంలో NH 63 రోడ్డుపై కేసీఆర్ కాలనీ కమాన్ సమీపంలో మోర్తాడ్ వైపు నుండి కమ్మర్పల్లి వైపు వస్తున్న టాటా టిగోర్ కారు డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా వాహనం నడుపుతూ వచ్చి లస్మయ్య టీవీఎస్ ఎక్సెల్ బండిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదం వల్ల లస్మయ్య రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి కుమార్తె ఎర్రోల వసంత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు. నవీపేట్ మండలంలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు.
దర్యాపూర్ శివార్లోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి 5,000 రూపాయల నగదు అపహరించారు. శివాజీనగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలోకి చొరబడి 1 తుల బంగారం 2 తులాల వెండి అపహరించారు. అనంతరం మండల కేంద్ర సమీపంలోని అయ్యప్ప ఆలయంలో హుండీ ధ్వంసం చేసి 2,000 రూపాయల వరకు నగదు అపహరించారు. పెద్దమ్మ ఆలయాన్ని పరిశీలించిన ఎస్ఐ శ్రీకాంత్ విచారణ చేపట్టారు. క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. తెలంగాణ ఒగ్గు కథను ప్రపంచానికి చాటేలా, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా గాడ్స్ ఆన్ ది వాయిస్ డాక్యుమెంటరీ కల్చర్ ఫిల్మ్ రూపొందించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో డాక్టర్ జి కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్స్ ఇన్ ది వాయిస్ టీజర్ను కవిత లాంచ్ చేశారు. తెలంగాణ ఒగ్గు కథను అద్భుతమైన డాక్యుమెంటరీగా తెరకెక్కిస్తున్న కుమారస్వామితో పాటు మూవీ టీంను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, మూవీ యూనిట్ సభ్యులు ప్రొఫెసర్ జోలి పోతుసెర్రి, మేఘా యాదవ్, మహేశ్వర్, జయదేవ్ యాదవ్, సాయి రుద్రకాంత్, తిరుపతి యాదవ్, కవితా యాదవ్, రాజ్ కుమార్, శ్రీనిక, గణికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రస్థానాన్ని ఆవిష్కరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని సికింద్రాబాద్ బోయగూడలోని సత్వా నెక్లెస్ ప్రైడ్లో ఈటెల రాజేందర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థ ప్రారంభ దశ నుంచి దేశభక్తి, సేవాతత్వం, క్రమశిక్షణ, సాంస్కృతిక పరిరక్షణ అనే విలువలతో ఎలా ముందుకు సాగిందో ఈ చిత్రంలో సమగ్రంగా చూపించారని తెలిపారు. అప్పట్లో స్వయం సేవకులు గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ సమాజ చైతన్యాన్ని పెంపొందించిన విధానం, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలిచిన సంఘటనలు, జాతీయ ఏకత్వాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు చిత్రంలో హృదయంగా ప్రతిబింబించాయని అన్నారు. ఈ చిత్రం కేవలం ఒక సంస్థ చరిత్రను మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో సమాజం పాత్రను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. దేశం కోసం త్యాగం, సమాజం కోసం సేవ అనే భావన ప్రతి యువకుడి హృదయంలో నాటే ప్రయత్నమే ఈ సినిమా అని అభిప్రాయపడ్డారు. నేటి యువత సాంకేతికత, ఆధునికత మధ్య కూడా తమ మూలాలను మరవకుండా దేశాభివృద్ధిలో సక్రియంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమాజం ఐక్యంగా ఉన్నప్పుడు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. బర్దీపూర్లో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. కమ్మర్పల్లి కేసీఆర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరు మృతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.